మీరు భయపడకుడి, జడేకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండుడని చెప్పిన దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం యెహోషువ 10వ అధ్యాయం 23-30 వరకు. వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజులను 5గురిని ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలునందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములుంచుడని చెప్పగా వారు దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టే చేయుననెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరిదీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. ప్రొద్దుగుంకు సమయమున యెహోషువ సెలవీగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములు పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్ళను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకుని దాని రాజును కత్తివాత హతం చేసెను. అతడు వారిని దానిలో ఉన్న వారందరినీ నిర్మూలన చేసెను. యెరికో రాజునకు చేసినట్లే మక్కేదా రాజునకు చేసెను. యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలులందరూ మక్కేదా నుండి లెబ్నాకు వచ్చి లెబ్నా వారితో యుద్ధం చేసిరి. యెహోవా దాని రాజును ఇశ్రాయేలుకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిలోనున్న వారందరినీ కత్తివాత హతం చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లే దాని రాజునకు చేసెను. ఇక్కడ 5గురు రాజులు పారిపోయి ఒక గృహలో దాక్కున్నారు. ఆ గృహకు రాళ్ళు అడ్డుగా పెట్టండి, వాళ్ళు తప్పించుకోకుండా అన్నాడు యెహోషువ. ఆ తర్వాత యెహోషువ అన్నాడు, వాళ్ళని తీసుకురండి నా దగ్గరికి అని చెప్పినప్పుడు 5గురు రాజుల్ని ఇశ్రాయేలు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు నాతో పాటు యుద్ధానికి వచ్చిన యోధులందరూ ఆ 5గురు రాజుల మెళ్ళ మీద కాళ్ళు పెట్టండి, భయపడకండి, జడవకండి, దృఢత్వంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆ ఇశ్రాయేలు యోధులకి అలా కాళ్ళు పెట్టాక 5గురిని కొట్టి చంపి 5 చెట్ల మీద 5గురిని ఉరి తీసాక ఆ సాయంత్రం అయిపోయాక చెట్ల మీద నుంచి పొద్దుగుంకుతున్నప్పుడు చెట్ల మీద నుంచి తీసేసి వాళ్ళు ఏ గృహలో దాక్కున్నారు 5గురు రాజులు ఆ గృహలోనే పాడవేయించాల్సే వాళ్ళని అక్కడ ఆ గృహ ద్వారానికి రాళ్లను గుట్ట వేయించేసి అడ్డు పెట్టాడు. అవి నేటి వరకు ఉన్నాయని ఈ గ్రంథం రాసిన అతను అక్కడ రాశాడు. తర్వాత అలాగే మక్కేదా అనే ఒక దేశాన్ని, లెబ్నా అనే ఒక దేశాన్ని కూడా మళ్ళీ తర్వాత వీళ్ళు పట్టుకుని ఆ మక్కేదా, లెబ్నా దేశాల వారిని కూడా వీళ్ళు స్వాధీనపరుచుకుని వాళ్ళందరినీ అక్కడ కత్తివాత హతం చేసి ఆ 2 దేశాలను కూడా వీళ్ళు పట్టుకున్నారు ఇశ్రాయేలు. అంతటా యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ లెబ్నా నుండి లాకీషునికి వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధం చేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలు చేతికి అప్పగించిన. వారు 2వ దినం దాన్ని పట్టుకుని తాము లెబ్నాకు చేసినట్లే దానిలో ఉన్న వారందరినీ కత్తివాత హతం చేసింది. మళ్ళీ లాకీష్ అనే ఒక దేశాన్ని మళ్ళీ వీళ్ళు పట్టుకున్నారు. అక్కడ వారందరినీ కత్తివాత హతం చేశారు. ఆమె